హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు కర్ణాటక స్పెషల్ బిస్బిల్లాబాత్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. మరి బిస్బిల్లాబాత్ ఎలా చేయాలో చూద్దామా? కూరలు చేసే టైం లేనప్పుడు సింపుల్గా బిస్బిల్లాబాత్ చేసుకోండి. అప్పడాలు కానీ కారం బూందీ కానీ నంచుకు తింటే సూపర్గా ఉంటుంది. ముందుగా కప్పు బియ్యము, అరకప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టండి. ఈ రైస్ కోసం పొడి తయారు చేద్దామండి. ఒక ప్యాన్లో 4-5 ఎండుమిరపకాయలు వేపి పక్కకు తీసి పెట్టుకోండి. అన్ని దినుసులు విడివిడిగా వేపుకోండి, అప్పుడే సమానంగా వేగుతాయి. 1 స్పూన్ ధనియాలు వేసి వేపండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేపి దానిలో 1 పెద్ద స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసి వేపండి. పెద్ద స్పూను శనగపప్పు, మినప్పప్పు, బియ్యం కూడా వేసి చిన్న మంట మీద వేపి తీసేయండి. అదే మూకిట్లో చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, కొద్దిగా మిరియాలు, 4 లవంగాలు వేసి వేపండి. మొత్తం దినుసులన్నీ చల్లార్చి మెత్తగా పౌడర్ చేయండి. కుక్కర్లో నానబెట్టిన బియ్యము, పప్పులు వేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి 5 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ పెట్టి మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వండి. విజిల్ వచ్చేలోపు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి తాలింపు దినుసులు వేయండి. కరివేపాకు వేయండి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి. దానిలో సాంబారు ఉల్లిపాయలు వేసి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలను మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గాక 1/2 స్పూన్ ధనియాల పొడి, స్పూన్ కారం వేయండి. ఆల్రెడీ మనం పొడిలో వేసాం కదా ఎండుమిరపకాయలు, చూసుకొని వేసుకోండి. బాగా వేగాక పక్కన పెట్టేయండి. మన కుక్కర్ విజిల్ వచ్చి చల్లారింది. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. స్టవ్ పైన పెద్ద మూకిడి పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేయండి. మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యితో అయినా చేసుకోండి. క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలికలు, వంకాయ ముక్కలు వేసి వేపండి. రెండు పండిన టమాటా ముక్కలు కూడా వేసి వేపండి. మీకు ఇష్టమైతే దీనిలో బంగాళదుంప కానీ, బీన్స్ కానీ, బఠానీలు కానీ ఏమైనా వేసుకోవచ్చు. కూరలకు సరిపడా, కూరగాయలు మగ్గడానికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. మూత తీసి కప్పు వాటర్ పోసి మూత పెట్టి కూరగాయలను 80% ఉడకనివ్వండి. కూరగాయలు ఉడికాక వేపిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2 కప్పుల నీళ్లు పోయండి. మనం చేసిన పొడి వేయండి. బాగా కలిపి వాటర్ మరుగుతున్నప్పుడు ఉడికించిన రైస్ వేసి బాగా కలపండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసు వేసి కలపండి.
ఈ స్టేజ్లో ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. మూత పెట్టి చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేయండి. అంతే. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.